ఇక ఆయన సుధాకర్ అన్న, ఏది మన ఆయన పేరు ఏం పేరు, సుధాకర్ ఏం సుధాకర్ అన్న, ఆ చెరుకు సుధాకర్ అన్న. చెరుకు సుధాకర్ అన్నకు చెరుకు సుధాకర్ అన్న ఏం మాట్లాడలో తెలుసు కదా, కాల్లో ఆడియో కాల్లో, నేను ఆర్ కృష్ణయ్యనే నమ్మను, మల్లిగాన్ని ఎట్లా నమ్ముతా అన్నాడు. ఆర్ కృష్ణయ్యని నమ్ముతలేను, నేను మల్లిగాన్ని ఎట్లా నమ్ముతా, ఓ ఓ వాదన అయితే జరగని అన్నాడు. ఏం చేసిండు, అదే చెరుకు సుధాకర్ అన్న దగ్గరికి పోయి చేతులు పట్టుకొని, అన్న నువ్వు దయచేసి మళ్ళీ నా గురించి ఇంటర్వ్యూ ఇవ్వాలి, నేను ఒక బీసీల తరపున ఉన్నానని నా గురించి నువ్వు ఇంటర్వ్యూ పెట్టాలన్నా అంటే ఆయన పోయి ఇక మల్లన్నది ఏమున్నది, మల్లన్న నేను ఏమన్నా ఏమనలేదు, ఏదో మాట్లాడుతాను, మల్లన్న మాట్లాడియా రాదు బీసీల తరపున. నేను మరొకసారి చెప్తున్నా, బీసీలారా మీరు మోసపోయే కథలు ఉన్నాయి, మీరు ముందుకు ఇవి ఆలోచించాలి. ఓబీసీ బీసీ ఎంబీసీ ఈ ముగ్గురుగా బీసీ అని పైకి చెప్పిన ఇందులో 3 సెక్షన్లు ఉన్నాయి. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరికి వచ్చింది, ఇక్కడ వెలుమలు, రెడ్లు, బ్రాహ్మణులు, కొమటోళ్ళు, ఓసీలకు వచ్చింది ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మల్లిగాడు ఎక్కడున్నాడు, బీజేపీలో ఉన్నాడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసినప్పుడు మల్లిగాడు బీజేపీలోనే ఉన్నాడు. మరి అప్పుడు ఏం చేసినావు, నోట్లో ఏం పెట్టుకున్నావు, నరేంద్ర మోడీ గారి పాలన బాగున్నదని అప్పుడు పొగిడింది నువ్వు కాదా, అవినీతే జరుగుతలేదు దేశంలో అని మాట్లాడింది నువ్వు కాదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఈ ఓబీసీలు బీసీలు ఎంబీసీలు నష్టపోలేదా. ఇప్పుడు ఇందులో వీడు బీసీ అంటాడు కదా, ఈ కుమ్మరోళ్ళకు కమ్మరోళ్ళకు వడ్లోళ్ళకు మంగళోళ్ళకు వీళ్ళందరినీ నాగం చేసి పడేస్తాడు వీడు మల్లిగాడే. బీసీ అని మొత్తం ఒక గంపకుత్తగా మాట్లాడతాడు. ఇప్పుడు ఈ బెస్తోళ్ళల్లా, కుమ్మరోళ్ళల్లా, మంగళోళ్ళల్లా, చాకలోళ్ళల్లా ఒక్క ఎమ్మెల్యే లేడు రాష్ట్రంలో. దయచేసి ఎంబీసీలు మీరు మోసపోవద్దు, మల్లిగాన్ లాంటి గారడి మాటల వ్యక్తుల మాయలో మీరు పడిపోవద్దు. ఇక ఈ బీసీల్లో మన యాదవులు, మన పద్మశాలీలు, మన గౌండ్లు, మన ముదిరాజులు ఉన్నారు. వీళ్ళ అవకాశాలను ఎవరు దొబ్బిపోయింది తెలుసా, పటేల్ వర్గం దొబ్బిపోయింది. మీరు ఒకసారి లెక్కలు తీసుకోరు, లెక్కలతో సాజు పెడతాను. రాష్ట్రంలో రెడ్ల తర్వాత అత్యంత ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాస్ట్ ఏదన్నా ఉన్నదంటే అది మున్నూరు కాపులు. ఇప్పుడు రాష్ట్రంలో 2 ఎంపీలు మున్నూరు కాపులే. హైదరాబాద్ మేయర్ ఇప్పుడు మున్నూరు కాపే. అంటే మున్నూరు కాపుల మీద ఇది ద్వేషం కాదు, ఆల్రెడీ వాడు ఉన్నత స్థాయి వర్గం వాంది మల్లిగాంధీ. వాడు బీసీ జనానికి నేను నాయకత్వం వహిస్తా అంటే గొర్రెల గుంపుకు తోడేళ్ళను పెట్టినట్టు కావాలిగా రోజు కొట్టి అందుక తింటాడు వాడు ఆకలైనప్పుడు అలా. కాబట్టి ముదిరాజులకు దక్కవలసిన వాటాని, యాదవులకు దక్కవలసిన వాటాని, లేకపోతే పద్మశాలీలకు గౌన్లకు దక్కవలసిన వాటాని గుంజుకపోవడానికి వేషం ఎత్తాను వీడు. ఇప్పుడు ఇదే నేను ఒకటి చెప్తా, ఇంకా మీకు నెమ్మదిగా చెప్తా. ఇప్పుడు వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఈ 3 జిల్లాలల్లో అత్యధికంగా ఉన్న క్యాస్ట్ ఏంటి తెలుసా, ముదిరాజులు. కానీ ఈ 3 జిల్లాల నుండి ఎమ్మెల్సీ అయింది ఎవడు, మల్లిగాడు. ఇక్కడనే అర్థం చేసుకోరు, ఇక సామాజిక న్యాయం ఇక్కడనే సున్నా అయింది. ఇక్కడ ముదిరాజులకు రావాలి. ఒకవేళ ముదిరాజులకు ఇవ్వలేని పక్షాన్ని వాళ్ళకి ఇవ్వాలి, యాదవులకి ఇవ్వాలి. ఎందుకంటే ముదిరాజుల తర్వాత యాదవులు ఎక్కువ ఉన్నారు. వీళ్ళు ఇద్దరు తర్వాత ఎక్కువ ఎవరు ఉన్నారు, మాదిగలు ఉన్నారు. వీళ్ళని కాదని మున్నూరు కాపుకి ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు, ఇన్ఫ్లుయెన్స్ క్యాస్ట్ కాబట్టి ఇచ్చిండు. మరి ఇదే మల్లిగాడు నాకొద్దు టికెట్టు, ఇక్కడ అత్యధికంగా జనాభా ఉన్న మాదిగ వారికో, యాదవులకో, ముదిరాజులకో టికెట్ ఇవ్వాలని ఎందుకు అడగలే. ఓకే, వీళ్ళు ఎస్సీలు, వీళ్ళని పక్కన పెడదాం. ఇప్పుడు వీళ్ళిద్దరు అయితే యాదవులు ముదిరాజులు అయితే బీసీలే కదా, మరి వీళ్ళ అవకాశాలను వాడెందుకు దొబ్బుకున్నాడు. ఇదే జరుగుతుంది వాడు ఎత్తుకున్న వాదంతో. మరొక్కసారి బీసీల పేరుతోటి వాడు ఎమ్మెల్యే కావడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటాను. వీని మాయలో మీరు పడకండి. ఇక ఇంతకంటే మీకు ఇంకా ముందు పోతా అంటే మీకు తెలుస్తుంది.
అప్పటి వరకు మళ్ళీ కానీ భాగవతాలను ఇంకా బయట పెడతావు. నువ్వు ఇదే వీడియోని కాపీరైట్ చేసినంత మాత్రానో కట్టె గుచ్చుకున్నంత మాత్రానో శిల్క ప్రవీణ్ తగ్గేది లేదు. నీ భాగవతం మొత్తం బయట పెడుతూనే ఉంటాడు.